ముందో విషయం చెప్పు. మా బావకు నువ్వు స్నేహితురాలువేనా లేక ఇంకేదైనా? అంటే అసలే ఈ దేశంలో ఎన్నో హాస్టళ్లు ఆశ్రమాలు ఉండగా నిన్ను మా కొంపకే ఎందుకు తీసుకొచ్చాడా అని డౌటు. కొంప తీసి పెళ్ళైపోయిందా? కాపురం కూడా స్టార్ట్ చేశారా? మాట్లాడితే నిజం ఇక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతున్నావా? నా గురించి నీకు తెలీదు, మా అమ్మ గురించి అస్సలు తెలీదు. నాకు మా బావకి అడ్డుగా వస్తే నిన్ను చంపేస్తుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను. మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకుండా త్వరగా ఇంట్లో నుంచి టపా కట్టేయ్. లేదంటే ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలీదు. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు. అప్పుడే కళ్ళు నెత్తికెక్కాయా? ఇదిగో మా బావ అండు ఉంది కదా అని రెచ్చిపోకు. నిన్ను ఇంట్లో నుంచి పంపించడం 10 నిమిషాల పని. అడగగానే కాఫీ వస్తుంది, ఆర్డర్ చేయగానే భోజనం వస్తుంది కదా అని మహారాణిలా ఫీల్ అయిపోయి ఈ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చున్నావనుకో మర్యాదగా ఉండదు. మా బావంటే నాకు ప్రాణం. మా బావను నా నుండి దూరం చేయాలని చూసావనుకో బయట గెంటించకపోతే నా పేరు నందు ఏ కాదు. నువ్వు రకరకాల వంటలు చేస్తూనే ఉండు. నీకు చేతనైంది అదొకటేగా. ఉన్న పని మనుషులు తీసేసి నువ్వు వంట మనిషిలా, నేనేమో పని మనిషిలా సెటిల్ అయిపోదాం. అబ్బా ఏంటే నీ అర్థం లేని వాగుడు. నీ కూతురికి అవమానం జరిగిందమ్మా. అది నన్ను తోసేసిందమ్మా. ఎంత ధైర్యమే దానికి? నా కూతురు మీద చెయ్యేస్తుందా? దాన్ని తప్పు దాంది కదమ్మా. దానికంత చనువిచ్చిన రాజాబావది. బావ అండ ఉందనే కదా అదంతలా రెచ్చిపోతుంది. అందుకే కదా అది నన్ను తోసేసింది. దాన్ని ఏదో ఒకటి చేయాలమ్మా. ఇందాక అది నన్ను చూసిన చూపు భరించలేకపోతున్నానమ్మా.
ఇద్దరికి మధ్య ఎవ్వరూ ఉండకూడదు. ఉండదు నందు. ఈ ఇంట్లోనే కాదు, మీ ఇద్దరి మధ్య కాదు, అసలు ఈ భూమి మీదే ఉండదు. అది నిన్ను నెట్టేలేదే, దాన్ని అదే అగాధంలోకి నెట్టేసుకుంది. నమస్తే సార్. కార్తీక్ గారితో ఒకసారి మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. లాయర్ని కలిసేవా రాహుల్? కలిసాను కార్తీక్. అంత క్లియర్గా మాట్లాడాడు. మనకి 100% బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. యాక్చువల్గా ఈరోజు నేను బయటకు తీసుకురావాలని చాలా ట్రై చేశాను, కానీ కోర్టు టైం దాటిపోయింది. రేపు హాలిడే కాబట్టి మండే రోజు నేను కోర్టులో హాజరుపరుస్తానన్నారు. సో ఈ 2 రోజులు నువ్వు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. పర్వాలేదు రాహుల్, మండే రోజు నీకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కార్తీక్. లాయర్ గారి జడ్జి గారితో పర్సనల్గా మాట్లాడతానన్నారు. ఎస్ఐ కూడా మనకి సపోర్ట్గానే ఉన్నారు. సో డోంట్ వరీ, అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది. నువ్వు ఇంకో హెల్ప్ కూడా చేయాలి రాహుల్. ఈ 2 డేస్లో ఆ యశోధరావు భద్రావతి ఎక్కడున్నారో కనుక్కోవాలి. అలాగే కార్తీక్. చందు గురించి కూడా ఏమన్నా చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వెంటనే నాకు చెప్పు. అవసరమైతే దస్తగిరిని వాళ్ళని కూడా తోడు తీసుకెళ్ళు. నేను బయటకు వచ్చేలోపు ఆ రాక్షస్ చందుకి ఏమన్నా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం దాన్ని ఊరికే వదలొద్దు, చంపేసే. అది నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కార్తీక్. అలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా నేను చేసే పని అది. దాని కడుపును పుట్టిన పాపానికి కనీసం దాన్ని చంపైనా నా వంతు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చూస్తున్నాను. ఆ అవకాశం వస్తే నేను ఎందుకు వదులుకుంటాను? సరే కార్తీక్, లాయర్ గారు నన్ను మళ్ళీ కలుస్తానన్నారు. నేను వెళ్ళాలి. ఓకే రాహుల్, వస్తాను. ఇంత కష్టపడి వాణ్ణి జైలు పాలు చెయ్యాలనుకుంది 2 రోజుల్లో వాడు బెయిల్ మీద వస్తే చూడ్డానికి కాదు. ఇప్పుడు గనక వాడు బయటకొస్తే ఇంకా వాణ్ణి ఆపేవాడు ఎప్పుడూ ఉండడు. ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తి అందరి అంతు చూస్తాడు. నువ్వు చెప్తాంది నిజమే సోదరా, కానీ మనం వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. వాడు బయటికొచ్చేలోపే ఏదో ఒకటి ఆలోచించాలా. అసలు వాణ్ణి ఆ జైల్లోనే లేపేస్తా. ఏమండే, మీరిట్టాగే ఆలోచిస్తా కూసుంటే ఈలోపు కార్తీక్ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఒక్కసారి బయటకు వచ్చాక ఏమైనా జరిగిపోవచ్చండోయ్. ఆ కేసు సంవత్సరాలు వాయిదాలతో జరుపుకుంటే అదిగో అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. ఈలోగా ఏమైనా జరిగిపోవచ్చు.
చంపింది మాఫియా వాళ్ళే కాబట్టి అతనికి శిక్ష తగ్గచ్చు. కార్తీకు సత్ప్రవర్తనతో వాళ్ళని ఆకట్టుకోనవచ్చు. ఎలాగూ శిక్ష పడుద్ది కదా అని దరిద్రం బాగుందని మీ ఇద్దరు కూడా లేపేయించండి. వాగుడు ఆపకపోతే నేను నిన్ను వెంటనే ఇప్పుడే చంపి ఇక్కడే పాతయ్యొచ్చు. యశోదరా, ఈడు చెప్పిన దాంట్లో కూడా ఏమాత్రం తప్పులేదు. ఆ కార్తీక్ గాడు అసాధ్యుడు. మనం ప్లాన్ వేసేలోపే దాన్ని తిప్పికొట్టే రకం వాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఆడు బయటికి రానంత వరకు మనకే ప్రమాదము ఉండదు. మనం క్షేమంగా ఉండాలి అంటే ఆడు జైల్లోనే ఉండాలా. అంటే ముందాడికి బెయిల్ రాకుండా చూడాలా. కరెక్ట్ భద్రావతి. వాడికి బెయిల్ రాకుండా చేసి లోపు చందు ఎక్కడుందో కనిపెట్టి వాడి అనుమానం నిజం చెయ్యాలి. అప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని మనం ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. ముందాడికి బెయిల్ ఎట్టా రాకుండా చేయాలో అది ఆలోచించు. అదెంతసేపు వాణ్ణి జైల్లోనే మగ్గెట్టు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కార్తీక్ దొరకడం పక్కన పెట్టండి, చూస్తా ఉంటే మీ ఇద్దరెళ్ళి మీకు మీరే దొరికిపోయిట్టున్నారు. పిచ్చి సన్నాసి. ధనలక్ష్మి మనకు అండగా ఉన్నంతకాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధనలక్ష్మి ఆవిడెవరండి? నాకు తెలియని కొత్త క్యారెక్టర్. ఒరేయ్, ధనలక్ష్మి అంటే ఎవరో అమ్మాయి కాదురా, అమ్మవారు లక్ష్మీదేవి. ఆమె కరుణిస్తానంటే కాదనేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఆ జడ్జి దగ్గరకు వెళ్ళి ఆయనకు కావాల్సింది ఇచ్చేస్తే మనం చెప్పింది చెప్పినట్టు చేసి తీరతాడు. ఏమంటావు భద్రావతి? అనడానికి ఏముంది యశోదరా, ఆలస్యం చేయకుండా ఆ జడ్జి కాడికి పోవడమే.
నీకింత పొగరు? మా బావండు చూసుకునేగా ఇంత రెచ్చిపోతున్నావు. తను నీకు చనువిచ్చాడనే కదా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఏంటే నేను మాట్లాడుతుంటే అటు చూస్తున్నావు? ఒళ్ళు కొవ్వా నిన్ను నిన్ను ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? చూడు బావ ఇదేం చేసిందో. నేను అపురూపంగా పెంచుకున్న పక్షుల్ని ఎగిరేసింది. ఎందుకు నిలదీస్తే నోరు కూడా మెదపడం లేదు. అవంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా బావా. సర్లే, వాటిని కొనిస్తాను, తన్నేమనుకో. ఏంటి బావా దీన్ని వెనకేసుకొస్తున్నావు? ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తుందా? తెలియక చేసింది వదిలేమని చెప్పానా? ఎందుకు బావా అరుస్తున్నావు? తనే కదా నా పక్షులు నాకు కాకుండా చేసింది. అడిగే హక్కు కూడా నాకు లేదా? లేదు, ఈ ఇంట్లో నాకు తప్ప ఎవరికీ అడిగే హక్కు లేదు. ప్లీజ్ నా కోపం తెప్పించుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు బావా ఈ డొక్కు తిరుగుడు? చెప్పేదేదో సూటిగా చెప్పు. ఇదంటే నీకిష్టమని నువ్వు చెప్తే గాని తెలుసుకోలేనంత వెరిదాన్నేం కాదు. అందుకే దీన్ని ఇంటికి తీసుకొచ్చావు, నాకదిచ్చావు. చిన్నప్పటి నుండి నేను కలలు కన్నా నా స్థానాన్ని ఇచ్చావు. ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తూ నా స్థానం ఏంటో నాకు గుర్తు చేశావు. అది నిన్ను బలి ట్రాప్ చేసింది బావా. అయినా తప్పు నాది. మనసిస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇది ఇంకేదో. ఒక్క మాట తన గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను కొట్టడానికి తెలియచి అడపట్టి గెట్టేయడానికి ఎంతో టైం పడుతుంది. ఎందుకేడుస్తున్నావే? అమ్మా ప్లీజ్ నన్నేమి అడక్కు, పద వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి నీ మొండితనం? మళ్ళీ అది నిన్నేమన్నందా? అది కాదమ్మా, ఈసారి బావే నన్ను నందు, ముందా ఏడు పాపి నిన్నేమన్నాడు చెప్పవే. నన్ను నన్ను కొట్టబోయాడమ్మా. ఏంటి ఏంటి నువ్వనేది? రాజా నీ మీద చెయ్యతాడా? అవునమ్మా, ఆ రాక్షసి నేను ప్రేమగా పెంచుకుంటున్న పక్షుల్ని వదిలేసింది. నాకేమో కోపం వచ్చి ఎందుకు ఎగరేసావని నిలదీశాను. కానీ బావొచ్చి నన్ను తిట్టి
విషయానికి అంత రాద్ధాంతం చేశారు. ఇది చిన్న విషయమా నాన్న? ఇది చిన్న విషయమా? అది కాదు, మీ నల్లుడు నాపై చేయి చేసుకుంటే మీకు అది చిన్న విషయమా? ఓకే నాన్న. ఎవరితో నిన్నగాక మొన్న ఇంటికొచ్చి చెయ్యి పట్టుకుని నన్ను బయటకు తోసేస్తే అది మీకు చిన్న విషయం. రోజు నన్ను ప్రేమగా చూసుకుని మురిసిపోయే పక్షాన్ని దాని ఆనందం కోసం ఎగరేస్తే అది మీకు చిన్న విషయం. ఎప్పుడు నా బావ నాకు దూరం అయిపోతాడోనని అనుక్షణం నేను పడే నరకం మీకు చిన్న విషయం. ఒక్క విషయం చెప్పండి నాన్న, నేను పెంచుకున్న పక్షులాగే నేను నా బావ మీద పెంచుకున్న ప్రేమను కూడా అది ఎగరేసుకుపోతే అది కూడా మీకు చిన్న విషయమేనా నాన్న? మాట్లాడరేంటండి? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. నేను మీ కూతుర్నే కదా నాన్న, మరెందుకు నేనంటే అంత చిన్న చూపు? మీరే నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఇక బావ నన్నే అర్థం చేసుకుంటాడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి నాన్న, నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ ఇంట్లో ప్రాణాలతో ఉండాలనుకుంటే బావ నా మెడలో తాళి కట్టాలి, లేదంటే పసుపు తాడు ఉండాల్సిన ఈ మెడలో ఉరి తాడుంటుంది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? కన్న కూతురు కంటతడి పెడితే మీకు కన్నుల పండుగ ఉందా? ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న మనం ఇప్పుడు ఇలా ఎందుకున్నామో ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఎవరి వల్ల ఈ మనస్పర్ధలు వచ్చాయో వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెడితేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అది అర్థం చేసుకోండి. నువ్వు కంటతడితో చెప్పింది నేను కడుపు పంటతో చెప్తున్నాను. నా కూతురికి ఏమన్నా జరిగితే ఈ ఇంటిని వల్ల కడు చేస్తాను. ఏ మెంటల్, గుర్తుందా నీకు? ఒళ్ళు కొవ్వా నిన్ను? ఇదంటే నీకు ఇష్టమని నువ్వు చెప్తే కానీ తెలుసుకోలేనంత పెరిగానే కాదు. అది నిన్ను బలి ట్రాప్ చేసింది బావా. మనసిస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇది ఇంకేదో. అది నిన్ను బలి ట్రాప్ చేసింది బావా. మనసిస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇది ఇంకేదో. క్షమించమ్మా. నందు విషయం కొంచెం తొందరపడ్డాను. ఎందుకు బాబు క్షమాపణ అడగటం? నిజానికి నేనే నందు తరపున క్షమాపణ అడగడానికి వచ్చాను. దాని మీద చేయెత్తేంత కోపం నీకు వచ్చింది అంటే
అది ఎలా ప్రవర్తించిందో నేను ఊహించగలను. ఇలా నందు అనాలోచితంగా ప్రవర్తిస్తూ పోతే అది ఎక్కడికి దారి తీస్తుందో అని భయంగా ఉంది బాబు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవటానికి రాలేదు బాబు. కానీ నందు అడిగిన ఒక ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నువ్వు మాత్రమే దానికి సమాధానం ఇవ్వగలవని నీ దగ్గరకు వచ్చాను. పక్షులు ఎగరేసినట్టే బావులు కూడా ఎవరన్నా ఎగరేసుకుపోతే నా పరిస్థితి ఏంటి నాన్న అని అడిగింది. అర్థం ఉందని నిన్ను నిలదీయాలో అర్థం కావట్లేదు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి నేను నందుకి జవాబు చెప్పాను. నందు మీద నీ అభిప్రాయం ఏమిటి? ఆ వచ్చిన అమ్మాయికి నీకు ఏమైనా అలా మాట్లాడు. నిజం ఇది అని చెప్పాలి నాకు ఉంది మావయ్య, కానీ ఆ నిజం ఏంటో నాకు తెలియదు. స్నేహితురాలు అని మీకు అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చాను. కానీ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నువ్వు మాట్లాడేదేంటో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తాను మావయ్య. తను కొన ప్రాణంతో ఉన్నప్పుడు నాకు కనిపించింది. అది మావయ్య జరిగింది. ఓ స్నేహితురాలని చెప్తేనే అత్తయ్య నందు ఎంత అనుమానంగా ఉన్నారంటే ఆ అమ్మాయి ఎవరో తెలీదు అంటే ఇంకెలా ఉంటారు మీరే ఊరి. అంటే అమ్మాయికి గతం గుర్తులేదు తనెవరో తనకి తెలియదు. మీకు నిజం ఇది అని చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకు చెప్పలేకపోయాను మావయ్య. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు. మంచి పనులు చేసేటప్పుడు కొన్ని విషయాలు దాచడంలో తప్పులేదు. మంచి మనసుతో నువ్వు ఆ అమ్మాయికి చేస్తున్న సాయం ఎంతో గొప్పది. నీ వ్యక్తిత్వం తెలిసి కూడా నిన్ను అనుమానించడం కరెక్ట్ కాదు. కానీ మీ అత్తయ్య నందు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వెక్కడ చేజారిపోతావేమోనని, ఆ వచ్చిన అమ్మాయికి హాని తలపెడతారేమోనని నాకు భయంగా ఉంది. కంగారు పడకండి మావయ్య. త్వరలో తన ఫోటో పేపర్లో వేయించి తన వాళ్ళకి దగ్గరయ్యేలా చేస్తాను. సరే బాబు. మీరే ఎలాగైనా అత్తయ్య వాళ్ళకి నచ్చ చెప్పండి. వాళ్ళకు తెలియకుండా ఉండటమే మంచిది బాబు. వాళ్ళకి విషయం తెలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తారో. వద్దు, అంతగా అవసరమైతే సమయం వచ్చినప్పుడు చెప్దాంలే. నువ్వేం బాధపడకు.
లొంగకేం చేస్తాడ్రా? లొంగకపోతే 5-10కి లొంగనోడు 50కి లొంగుతాడు, 50కి లొంగనోడు 100కి లొంగుతాడు. అసలు డబ్బుకే లొంగనోడు బంధాలకి లొంగుతాడు. కూర్చుంటే చాలా మాట్లాడతారు. ప్రతి మనిషికి ఏదో ఒకటి బలహీనత ఉండి తీరుతారా. వాడి బలహీనత ఏంటో తెలుసుకుంటే అదే మనకి బలం అవుతుంది. నాకు తెలిసి అంత అవసరం కాదు. మన పని సులువుగా అవ్వడానికి అక్కడ ఉన్నాడు. ముందు మనం వెళ్ళి అతన్ని కలుద్దాం. కలవండి. అత్త, మీరెళ్ళి ఆ జడ్జిని కలవండి. నేను వెళ్ళి ఆ చందు ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేస్తాను. అట్నే కానీ జాగ్రత్త. ఏం పర్వాలేదత్త, నేను మేనేజ్ చేసుకుంటాను. ఆయన మేనేజ్ చేసుకుంటాను అంటున్నాడు కదండి, ఇక మనం బయలుదేరుతాం. ఇంకా అలా సీరియస్ గా చూస్తారేంటండి? ఇదిగో బయలుదేరదాం, రాహుకాలం వచ్చే టైం కూడా అయింది. ఈ టైంలో బయలుదేరామనుకోండి. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నట్లు నీలంట. చెప్తాను పదభద్రావతి. ఆయన బయలుదేరి వస్తామండి. ఇంత లేట్ ఏంట్రా? ఇది లేకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి? పద. రేయ్, చచ్చేదవా. ఎక్కడికైనా బయలుదేరే ముందు తుమ్మకూడదని తెలీదా? ఆ మాత్రం కూడా ఆపుకోలేవా? ఏమండి, వాన, వరద, తుప్పర, తుఫాను, తుమ్ము ఇవన్నీ ప్రకృతి పరంగా వచ్చాయి. వీటినెవరు ఆపలేదు తెలుసా? అసలు మీరు ఎవరండి? ఏమండి, అసలు నా మేడకి సెంటిమెంట్ ఎంత ఎక్కువ తెలుసా? ఉండబట్టే ఇంత పైకి వచ్చింది. యశోదరా, ఆలస్యం అయితే జడ్జిని కలవడానికి కుదరదు. త్వరగా పోతే మంచిది. వీడు మనతో రావటం అంత అవసరం అంటావా? సరేనండి, మీరే వెళ్ళండి. రాని భద్రావతి, అక్కడ ఏదైనా తేడా జరిగిందా? వీడి స్పాట్ లోనే వేసే ఛాన్స్ ఉంటుంది కదా. ఓ అన్నా, ఎక్కువ. సరే పదండి. రే డ్రైవర్, మేడం, నువ్వెవరు? ఒంట్లో బాగాలేదని నన్ను పంపించాను మేడం. సరే పద. రేయ్. జడ్జి దగ్గర ఒక పిఏ ఉంటుంది. వాడు ఎంత చెప్తే అంతే, మన పని ఖచ్చితంగా అవుతుంది. ఆడు మనల్ని బొక్కలో ఏమని చెప్తే ఏం దిశోదరా ఈడు? అది నోరా తాటి మట్ట. ఛీ! ఆడు రేపిన అనుమానానికి మనమే కూసంతసేపు కాబరపడ్డామంటే. భద్రావతి, ఏందిది? వాడి మాట పట్టించుకో. వాడి వాగుడు ఊరకొక్క మురుగుడు రెండు ఒకటే. కుక్క అంటారు చిత్రమరణక్క. నువ్వు వేసిన ప్లాన్ ని భద్రావతి దగ్గర లీక్ చేశాను, నీ బతికే కుక్క బతుకవుద్ది. ఏమనుకుంటున్నావు? రింగుల్ రాణి. రేయ్, ఏంట్రా చూపు? నిల్చో. దించుతానే, దించేది నా చూపు కాదు. ఏదో ఒక రోజున నీ పొగరనిచి నిన్ను రాచి రంపాన పెట్టకపోతే నా పేరు నారాయణే కాదు. అవునండి, మనం ఇట్ట బలాదురు తిరగడం కరెక్ట్ కాదేమో మన గ్యాంగ్ లేకుండా. ఇప్పుడు ఏమవుతుంది? కార్తిక్ గడు జైల్లో ఉండగా కార్తీక్ జైల్లో ఉన్నాడు సరేనండి, మరి ఆ మేనక గ్యాంగ్ సంగతి ఏంటి?